శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢ మాసాల్లో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? మీనానికి అధిపతినటువంటి వాడు గురుడు 4వ ఇంట్లో ఉంటాడు. ఇది ఒక మంచి బెనిఫిట్ ఏముందంటే మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో సతమతం అవుతున్నారు. ముందు ఎలాగరా బాబు ఎలాగని నేను ఒకటి చెప్తాను. శని ప్రభావం ఉన్నా సరే కొంత మనకి అవి హెచ్చరికలు జారీ చేస్తాయి, జాగ్రత్తగా ఉండమని చెప్తాయి. అందుకే అట్లా జాగ్రత్త, భయం నాస్తి. జాగ్రత్తగా ఉన్నవాడికి భయం ఉండదు, భయం అక్కర్లేదు. అందుకే 8 లక్ష్మీల్లో కూడా ధైర్యలక్ష్మి అని పొందమంట. ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్మి అక్కడే ఉంటాయి. ధైర్యలక్ష్మి కోల్పోయి పిరికి పందలా ఉంటే అన్ని లక్ష్మిలు కూడా జారిపోతాయి. పిరికివాడు నీలో బలం లేనప్పుడు నీ దగ్గర ఎందుకు అన్నటువంటిది విజయం. చేత ధైర్యంగా ఉండమని చెప్తాం. ఏనాడు శని ఉంటే ఏమైపోతుంది? ఏం భయపడాల్సినటువంటి పని లేదు. శుక్రుడు ఉన్నాడు. విలాసాలు, విందు వినాశాల కార్యక్రమాలు ఉంటాయి. ఆనందంగా తొలుతూతారు. చాలా బాగుంటుంది. ఎటువంటి శుభకార్యాలైనా సరే దిగ్గజంగా పూర్తి చేస్తారు. సన్మాన సత్కార కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఎక్కడ అవమానం పాలైపోయారో అక్కడ గౌరవం పొందుతారు. ఎక్కడ అవమానం పాలయ్యారో, ఎక్కడ మీరు ఇబ్బందులు పడ్డారో, ఎక్కడ మీరు పడిపోయారో, ఎక్కడ మీకు అవమానం జరిగిందో అక్కడ మీరు తలెత్తుకు తిరుగుతుంది. అటువంటి రోజు ఉంది. శని ప్రభావం వల్ల నాకు అలా జరిగింది, అవమానమైంది, బాధపడ్డారని కాదు. ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. శత్రువుకు మిత్రువుగా మారే అవకాశం లేకపోవడం. శత్రువు ఉన్నాడు, కొంచెం ఉన్న శత్రువు ఎవడు ఇక్కడ రావు. వాడిని మిత్రుడిగా మారుతాడంటే వాడి కానీ మిత్రుడిగా మారకపోతే సరైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అది శని ఇల్లు. శని మీకు ఉపకారం చేసినటువంటి ఇల్లు. మీకు ఏ ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఎప్పుడూ కూడా మీకు జన్మత, ఇప్పుడు ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఏమంటాం? జన్మత శనిమాదేశం నడుస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఏం చెప్తాం? జన్మత మీకు ఏం నడుస్తుంది? గురుమహాదేశం నడుస్తుంది. రేవతి వాళ్ళకి ఏం చెప్తాం? జన్మత బుధమహాదేశం నడుస్తుంది. రేవతి వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు. రేవతి వాళ్ళు ఎందుకంటే ఏనుతో పోలుస్తారు, ఉత్తరాభద్రకి ఆవుతో పోలుస్తారు. చూసారా ఎంత చక్కగా ఉంది. ఇద్దరికి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. గోవును పూజిస్తాం, ఉత్తరాభద్ర వాళ్ళని గౌరవిస్తాం. రావతి వాళ్ళు ఏనుగు లక్ష్మీ కళ, లక్ష్మీదేవి. లక్ష్మికి అనకూడదు కానీ ఆ ఏనుగు భీకరంగానే ఉంటుంది, ధనంతోనే మదం ఎక్కుతున్నటువంటి ఉంటుంది. కానీ బుద్ధి కుశలత లేకపోతే ఆ మదం ఎక్కిన ఏనుగు కూడా పనికి రాకుండా పోతుంది. అది చెప్తాను. బుద్ధి కుశలత కావాలి. మంచి రాశి చిన్నది కాదు, శాశ్వతంగా మనిషి కీర్తిని నిలబెట్టినటువంటి రాశి మీనరాశి. మీనరాశిని తేలిగ్గా మనం చూడకూడదు. చాలా గొప్పదైనటువంటి రాశి. గురుబలం ఉన్న రాశులు ఏంటి? 2 ఉన్నాయి. ఒకటి మీనరాశి, 2 ధనుస్సు రాశి. వాళ్ళు ఇండివిజువల్గా కష్టపడి పోరాటం చేసి పైకి వచ్చారు. మీనరాశి వాళ్ళు ఇండివిజువల్గా కష్టపడి పైకి వచ్చారు. కాబట్టి ఈ రాశులు చిన్న రాశులు కావు. ఏనాడు శని ప్రభావం ఉన్నంత మాత్రంలో ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోమంటారు. ఆరోగ్యం కానీ జాగ్రత్తగా చూసుకోకపోతే కొద్దిగా ఇబ్బందులు పాలవుతారు. అనవసరంగా ధనం వెచ్చించకండి. ధనాన్ని కొద్దిగా మీ దగ్గర దోచుకోవడానికి చాలామంది ఉన్నారు. దాచుకోవడం దగ్గర మీరు లేకపోయినా, మీరు దాచుకోలేకపోయినా దోచుకోవడానికి మీ దగ్గర ఉన్నారు చాలామంది. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చాలాసార్లు చెప్పుకొని వచ్చాను. మీనరాశి వారికి ఎంత జాగ్రత్త చెప్పుకొని వచ్చాయంటే అంత జాగ్రత్త చెప్పుకొని వచ్చాం. కాబట్టి మీనరాశి వారు ఈ 2 నెలలు కూడా మీరు దైవారాధన మించింది దైవారాధన చేయండి. సూర్య నమస్కారం చేయండి. ఎందుకు సూర్య నమస్కారం చేయడం మానేస్తున్నారు? సూర్య నమస్కారం చేయండి. ఆసనాలు వేయండి. ఈ ఆసనం ఏ శరీరం సహకరించకపోతే కనీసం దైవాన్ని ఒక నెలకు ఒక క్షేత్రమైనా సరే, క్షేత్రము దర్శనం చేయడం వల్ల
పుణ్యక్షేత్రం దర్శనం చేయడం వల్ల మీ క్షేత్రము ఫలితం మంచి బాగా సువాసన చెంది, మీ క్షేత్రం సువాసన చెంది, మీ క్షేత్రం గొప్పదవుతుంది. మీ క్షేత్రం అంటే శరీరము, పుణ్యక్షేత్రం, పుణ్య శరీరం. అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో ఈ క్షేత్రం కానీ చేరినట్టుగైతే మన శరీరం పావనమవుతుంది, ఒక పవిత్రత చేరుతుంది. అక్కడ హారాన్ని ఇక్కడ హారా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దుష్టగ్రహాలకు హారా ఏదైతే ఉందో అది ఎందుకంటాం, ఏదైనా మనకి చెడు ప్రభావం ఉన్నప్పుడు ఏదో శుభకార్యాల మీద అది ప్రయాణం చేయండి. ఇంట్లో చెడు జరిగిందంటే ఏమన్నాం, ఏమన్నా సరే ఇబ్బందులు అవుతున్నాయని వ్రతం చేసుకుంటే కొంత ఇది అవుతుంది, అభిషేకం చేసుకుంటే మనశ్శాంతి వస్తుంది. ఎందుకు అనుకోండి అంటే శాంతి కలగాలి. ఇక్కడ ఉన్నటువంటి దుష్ట బుద్ధితో ఉన్నటువంటి హార ఏదైతే ఉందో ఈ హారానంతా తొలగించాలంటే అక్కడ ఏం చేయాలి, మనం అక్కడ మంచిని ప్రవేశపెట్టాలి, సువాసనని ప్రవేశపెట్టాలి, భక్తిని ప్రవేశపెట్టాలి. అప్పుడే అది చక్కగా పరిమళం చెందుతుంది. కాబట్టి స్థిరవారం పూట స్వామిని ఆరాధించాలి, వెంకటేశ్వర స్వామిని. అలాగే ఒక నెలకు ఒక్కసారి ఏదో ఒక రోజు, తప్పుడే దశమ వచ్చి ఏకాదశి వచ్చి ఏదో ఒక రోజు, దానికి తిథులతో వాళ్ళ సంబంధం లేదు, ఏదో ఒక రోజు మీరు ఈ క్షేత్రాన్ని, ఈ శరీర క్షేత్రాన్ని, ఆ పుణ్యక్షేత్ర దర్శనం చేసి మంచి పొందండి. మళ్ళీ మరో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.